మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన వార్తలు ఇవి. మాదక ద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు, సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలి, విద్యాలయాల చుట్టూ నిఘా పెంచాలి, కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించినట్ట. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సరిహద్దు రాష్ట్రం ఇప్పుడు ఉన్నాయి కదా, కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తనిఖీలు చేయమంటున్నాడు. విద్యాలయాల చుట్టూ అంటే స్కూళ్ళు, గురుకులాళ్ళు దాని చుట్టూ నిఘా పెంచాలని కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశం జారీ చేసిండు. వేరు రోడ్డు ప్రమాదంలో 2 మృతి, మరికల్, తెలకపల్లి మండలాల్లో ఘటన. ఈ బైకుకు సంబంధించిన ప్రమాదాలే ఉంటాయి. హెల్మెట్లు పెట్టుకొని రా బాబు. నాకు తెలిసి ఇవి ఈ నాగర్ కర్నూలుకు సంబంధించి మరికల్, తెలకపల్లి మండలాల్లో. ఒకవేళ బైకు యాక్సిడెంట్లు అయితే కేవలం హెడ్కు దాకే చచ్చిపోయారు. ఈ బాడీలో ఏడు దాకిన పెద్దగా ప్రమాదం ఏం జరగదు, తట్టుకుంటుంది. హెడ్ ఒకసారి తలకాయ రోడ్డుకో లేకపోతే రాళ్లకో ఎక్కడో తాకితే మాత్రం అంతే సంగతి. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా చనిపోయింది నేను అనుకుంటున్నా, హెల్మెట్ లేకనే చనిపోయింటారని నేను అనుకుంటున్నా. కాబట్టి హెల్మెట్ పెట్టుకోండా బాబు. మనకెందుకు చెప్పు, హెల్మెట్ పెట్టుకొని ప్రశాంతంగా బండి నడిపితే అయిపోయాయి కదా. ఏంది ఉత్తగా చచ్చిపోడు? ఓ ఉద్యమం చేసి చచ్చిపోయినా ఇంత అర్థం ఉంటుంది, ఓ కొట్లాడి చచ్చిపోయినా అర్థం ఉంటుంది. ఉత్తగా హెల్మెట్ పెట్టుకోకుండా అనవసరంగా చచ్చిపోయిన పరిస్థితులు ఉంటాయి. సరే మన తప్పు లేకపోయినా ఇతరులు వేరే వాహనం కూడా ఢీ కొట్టే విషయం ఉంటుంది. హెల్మెట్ ఉంటే ఎన్నో రకంగా బయట పడవచ్చు అనేది నా ఉద్దేశం. ఇక దేవుడు రాత రాస్తే మనం ఏం చేయలేం దానికి. కానీ చెరువుల కబ్జా, మహబూబ్ నగర్ కు జలగండం అంట. జిల్లాలో కనుమరుగైన 140 ఎకరాల చెరువులు, సాగునీటికి తీవ్ర కటకటనంట. బాబా, మత్స్యకారుల బతుకులు ఆగమాగం. ఎట్లా చూడు కథ. మహబూబ్నగర్ జిల్లాలో చెరువులు, కుంటలు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని మృగ్యం అవుతున్నాయంట. ఒకప్పుడు జలకలతో తొనికీసలాడిన 140 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న జలాశయాలు నేడు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా, ప్లాట్లుగా మారిపోయాయి. ఈ ఆక్రమణలు జిల్లా ప్రజలకు సాగునీటి కొరతను సృష్టిస్తూ పర్యావరణ సమతుల్యతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో భవిష్యత్తులో తీవ్ర జల సంక్షోభం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. మహబూబ్ నగర్ కు సంబంధించి 140 ఎకరాల చెరువులు కబ్జా గురైనాయట. ఇంకా చూసుకెట్టుంది కథ. చెరువులు ఉండకూడదు, కుంటలు ఉండకూడదు, చెట్లు ఉండకూడదు, పుట్టలు ఉండకూడదు, పక్షులు ఉండకూడదు, జంతువులు ఉండకూడదు. పాపాలు చేసే మనుషులమే ఉండాలి, కుట్రలు చేసే మనుషులమే ఉండాలి, భూమి మీద వెనుక గోతులతో మనుషులమే ఉండాలి. ఏంది జంతువులు ఈ మధ్యలో టీటీ గుట్ట మామనార్ దగ్గర 2 పులులు సంచరిస్తున్నాయి. ఆ కోయిలకొండ దగ్గర కూడా పశువుల కాపరి ఏది గొర్రెల కాపర్లపై కూడా దాడి చేసినాయి. ఎందుకు చేసినాయి? ఇగో గిట్లా చేసినందుకు, కబ్జాలు చేసినందుకు. అవి ఏడుండాలి? అడవిలలో ఉండాలి. అడవిలలో పోయి మనం కబ్జాలు చేస్తే, వెంచర్లు చేస్తే ఎట్లా బతుకు? ఎట్లా? సాధు జంతువులు బతకనిస్తలేము, మృగ జంతువులను బతకనిస్తలేము, పక్షులను బతకనిస్తలేము. కోతులు ఆల్రెడీ ఊళ్ళ మీద పడ్డాయి. అంటే ఎలాంటి కుట్రలు తెలియని జంతువులు, పక్షులపై మనం ప్రతాపం చూపుతున్నాం. వాటి నివాసాలకు వెళ్ళి అత్యంత కుట్రదారులం, అత్యంత స్వార్థపరులం, వెనుక గోతులు తీసే మనుషులం మనం అన్ని కబ్జాలు పెట్టి ఆక్రమించుకుంటున్నాం. ఏం లాభం? ఇక జంతువులు ఊర్ల మీద పడవు, లేకపోతే అది పులులు, హైనాలు ఈ ఊర్ల మీద పడవంటే పడతాయి. మరి ఎందుకు పడవు? 140 ఎకరాల విస్తీర్ణంలో చెరువులు, కుంటలు అన్ని కబ్జా చేసినట్టు. ఇగో ఎట్లుంది చూడు కథ. ఈ కథలు. పులుల సంఖ్యలో సరికొత్త రికార్డు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు ప్రత్యేక గుర్తింపు. అడవులకు రారాజు పెద్ద పులి. సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ మరో మైలురాయిని అధిగమించింది. జాతీయ పెద్ద పులుల దినోత్సవం సందర్భంగా నల్లమల్ల అడవుల్లో నుంచి వెలువడిన నివేదిక శుభవార్తను అందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ శాఖ అధికారులు చేపట్టిన పటిష్టమైన సంరక్షణ చర్యల ఫలితంగా నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్
అటవీ ప్రాంతాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2 ఏళ్ల క్రితం 26 ఉన్న పులుల సంఖ్య తాజాగా చేపట్టిన సర్వేలో 36కు చేరిందంట. వాయబ్బా! ఈ అద్భుత ఘనతను మంగళవారం జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఘనంగా చాటుకునేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధతం అవుతుంది. 2 ఏళ్లలో 26 నుంచి 36కు పెరిగినాయంట పెద్ద పులులు. అమరాబాద్ల నల్లమల్ల అడవుల పులుల పెంపకంలో అధికారుల కృషి సఫలం. నేడు జాతీయ పెద్ద పులుల దినోత్సవం. అమరాబాదు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పులుల సంఖ్య 26 నుంచి ఎన్నేళ్ళు 2 ఏళ్లలోనే 36కు పెరిగినాయంట. అందుకే సాధు జంతువులు కూడా తక్కువ అవుతున్నాయి అక్కడ. అంటే అధికారుల కృషి అట్లా ఉందని ఇక్కడ ప్రధానంగా వార్తలో మనం చూసుకోవచ్చు. వాస్తవం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నల్లమల్లలో చాలాసార్లు వేటి న్యూస్లలో చాలాసార్లు మనం చూసుకుంటే పులులు తచ్చాడుతున్నాయి అక్కడిక్కడ. రోడ్ల మీద రోడ్డు దాటుతున్నాయి. జనావాసాలు వటవలరపల్లి కొత్త అట్లా అటవీ ప్రాంతంలోకి దగ్గరగా ఉన్న ఊర్లలోకి తిరుగుతున్నాయి అవి. కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలి. పులుల సంఖ్య పెరుగుతుంది. మరి జింకల సంఖ్య, సాధు జంతువులు ఏవైతే ఉంటావో మన దాని సంఖ్య మాత్రం ఎప్పుడు చెప్తారో కానీ చెప్పాలి. మరి అవి పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా మాత్రం తెలియదు. ఎరువుల దుకాణాలపై ఉక్కుపాదం. నకిలీ విత్తనాలు అధిక ధరలకు చెక్కు. పలుచోట్ల వ్యవసాయ అధికారుల తనిఖీలు. ఏం మోపుతారో ఏమో. సాటుకోయి మళ్ళా జోబులు ఇట్లా పెట్టంగానే మళ్ళీ కుయిక్ అనకుండా పోతారు. ఇవి ఉమ్మడి మాబ్నార్ అంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన వార్త.